వెల్కమ్ టు కలగూరగంప. వాళ్ళందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరందరూ ఎట్లా జరుపుకుంటున్నారు? నేను మాత్రం ఇట్లా జరుపుకున్న పొద్దున్న నుంచి చూడండి. ఈరోజు పొద్దున్నే ఎళ్ళి మన తోటలోని బంతి పూలు చాలా చాలా తెంపుకొచ్చినామనమాట. అట్లా తెప్పించిన పూలన్నీ మా పిల్లలందరూ ప్రశాంతంగా అందరూ గుంపుగా కూర్చొని ఇట్లా గుచ్చిర్రనమాట.
ఈ కార్తీక పౌర్ణాన్ని మేమిట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరెట్లా సెలబ్రేట్ చేసిర్రో కామెంట్ చేయండి. సో, మా తులసమ్మ స్టాండ్ అనాలనా, పందిర్ అనాలనా, రథం అనాలనా ఏమో తెలవదు గానీ, ఇంత అద్భుతంగా ఉంటది. అన్నీ అలంకరిస్తే చాలా చాలా బాగుంటది. కడుపు నిండిపోతది, మనసు నిండిపోతది. సో, మీ అందరికి కూడా ఇట్లాంటి అవకాశం రావాలా? అంటే చాలా సార్లు ఇట్లా చూసుకున్నప్పుడు, ఒక ఉసిరి చెట్టు చూసినప్పుడు, ఒక తులసమ్మని ఇట్లా కట్ట చూసినప్పుడు, సో నాకంటే అదృష్టవంతులు ప్రపంచంలో ఇంకెవరు లేరనిపిస్తుంది అనమాట. అట్లాంటి అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు కూడా ఇట్లాంటి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై. మరొక్కసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.